కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎక్స్లో ఒక సెన్సేషనల్ పోస్ట్ చేశారు సార్. డోంట్ ఆస్క్ పర్మిషన్స్ టు ఫ్లై, ద వింగ్స్ ఆర్ యువర్స్ అండ్ ద స్కై బిలాంగ్స్ టు నో వన్ అని చెప్పేసి. సో ఎవరు ఎగరాలనుకుంటున్నారు, ఎవరు తన రెక్కల్ని విరవాలని అనుకుంటున్నారని శశి థరూర్ అనుకుంటూ ఉన్నారు సార్. అది శశి థరూర్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ పోయట్రీ. సో ఈ వాంట్స్ టు ఫ్లై. ఎవరు ఆపుతున్నారు? ఆయన ఎక్కడికి ఫ్లై కావాలనుకుంటున్నాడు? ఆల్రెడీ బీజేపీ వైపు ఫ్లై అవుతున్నాడు. ఆయన రెక్కల్ని ఎవరు విరగొడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఓకే ఫ్లై అని కూడా అనేసింది ఆల్రెడీ. సో ఎందుకంటే ఇటీవల కేరళలో నీలాంబోర్ ఉప ఎన్నికలో శశి థరూర్ క్యాంపెయిన్ చేయలే, నన్ను ఎవరు పిలవలేదు అని చెప్పి అలిగి కూర్చున్నాడు. అక్కడ 11,000 మేరతో కాంగ్రెస్ గెలిచింది. అది లెఫ్ట్ సీటు. లాస్ట్ ఎలక్షన్లో ఎల్డీఎఫ్ గెలిచిన సీట్లో కాంగ్రెస్ 11,000 మెజార్టీతో గెలిచింది. శశి థరూర్ అనుకున్నాడు నేను ప్రచారం చేయకపోతే కాంగ్రెస్ ఓడిపోతుందని అనుకున్నాడు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంత అయింది. బీజేపీ అభ్యర్థి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రాలేదు. సో శశి థరూర్ ఈజ్ ఇర్రెలవెంట్ అని కేరళ ఓటర్ తీర్పు చెప్పాడు. అందువల్ల ఈ కెన్ ఆల్వేస్ ఫ్లై. సో ఆయన ఎవరు అడుగుతున్నారు? అందుకే కాంగ్రెస్ కూడా లైట్ తీసుకుంది. ఇప్పుడు అందుకే మల్లికార్జున్ ఖర్గే స్టేట్మెంట్కు కౌంటర్గా ఈ మాట అన్నాడు. మల్లికార్జున్ ఖర్గేను ఎవరో అడిగితే విలేకరులు అడిగితే ఏమన్నాడంటే, మేము ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పహల్గాం దాడుల సమయంలోనూ కంట్రీ ఫస్ట్ అనే వైఖరి మేము తీసుకున్నాము. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థించాం. అఖిలపక్ష మీటింగ్లో కూడా మీరు ఏ చర్య తీసుకున్నా మీ వెనకాల మేము ఉంటామన్నాం. మల్టీ పార్టీ డెలిగేషన్లో కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు జాయిన్ అయ్యాయి. సో మేము కంట్రీ ఫస్ట్ అన్నాం, కానీ కొంతమందికి మోడీ ఫస్ట్ అంటున్నారు. సో శశి థరూర్కు కంట్రీ ఫస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్తుంది? శశి థరూర్ మోడీ ఫస్ట్ అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. సో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? లైట్ తీసుకుంటుంది. లైట్ తీసుకుంటే నా రెక్కలు ఎవరో విరక్కొడుతున్నారు. ఎవరు విరక్కొడుతున్నారు? ఇక ఆల్వేస్ ఫ్లై కదా. 4 సార్లు కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీ చేసి మర్చిపోకూడదు. సో స్కై ఈజ్ బిలాంగ్స్ టు నన్ అంటాడు. బట్ కాంగ్రెస్ పార్టీ అలా, కాంగ్రెస్ పార్టీ బిలాంగ్స్ టు కాంగ్రెస్ మెన్, ఇట్ కాంట్ బిలాంగ్ టు ఎవ్రీబడి కదా. సో రాజకీయ పార్టీలో పనిచేస్తూ ఆ పార్టీ తరఫున ఎంపీ అయితే స్కై బిలాంగ్స్ టు నన్ను అని ఎట్లా అంటాడు? అలా అంటప్పుడు ఆయన ఏ పార్టీలో ఉండకుండా నువ్వు ఏమన్నా మాట్లాడుకో, ఎవరు నన్ను ఎవరన్నా అడుగుతున్నారా? నేను నాకు తోచిన విశ్లేషణ చేస్తున్నా. సో పార్టీని దృష్టిలో పెట్టుకొని, వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే నేను శంకరాచార్యుల వారి అద్వైతాన్ని నుంచి స్ఫూర్తి పొందాను. శంకర భగవత్పాదుల వారు ఏమంటారు? శంకరాచార్యుల వారు అంటే నామము రూపము, నామరూపాలు వాస్తవంగా మిథ్య అంటాడు. ఎందుకు? నామము పేరు, రూపము దానికి ఉండే రూపము. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇవాళ పొద్దున్నే చాగంటి గారు కూడా చెప్పారు, ఇదే ఉదయాన్నే చూశాను నేను. గొలుసు అని ఉంటుంది. గొలుసు రూపము, దాని పేరు గొలుసు. అంటే ఇలా ఉంటే గొలుసు అంటారు, కానీ అది గొలుసా కాదు. అది 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 మీకు అది రూపమా? రూపము మిథ్య, గొలుసు మిథ్య. వాస్తవం ఏంటి? అది బంగారం. కానీ బంగారం అని అనం, దాన్ని గొలుసు అంటాం. అంటే నామము రూపము మిథ్య, పదార్థము వాస్తవం. వాస్తవం ఏంటి? గొలుసు, బంగారం. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక వార్తను పార్టీ, వ్యక్తులు, దాని హెడ్లైన్లు, దాని లోపల ఉన్న అంశాలకు కాదు, లుక్ బియాండ్ న్యూస్. శంకరాచార్యుల వారి అద్వైతాన్ని న్యూస్ ఎనాలిసిస్, వార్తా విశ్లేషణకు అన్వయిస్తే అర్థమయ్యేది ఏంటంటే కనిపించని కోణాన్ని కూడా చూడాలి. ఇక్కడ కనిపిస్తున్న కోణమే శశి థరూర్ విషయంలో కనిపించని కోణం కూడా అవసరం లేదు. కనిపిస్తున్న కోణం ఏంటి? కాంగ్రెస్లో ఉండి బీజేపీ భజన చేయాలనుకుంటున్నాడు. చేస్తే ఏ పార్టీని ఎందుకు అంగీకరిస్తుంది? ఎస్, ఫ్రీడమ్ టు ఫ్లై, లెట్ హిమ్ ఫ్లై ఇన్ టు బీజేపీ క్యాంప్. ఎవరొద్దంటున్నారు? నీకు నచ్చకపోతే కాంగ్రెస్, ఒకవేళ మీరు రావణాసురుడు అనుకుంటే తాను విభీషణుడై వెళ్ళి రాముని వైపు ఫ్లై అయ్యాడు కదా, నువ్వు కూడా వెళ్ళు. బీజేపీ రామరాజ్యం అనుకొని కాంగ్రెస్ రావణ రాజ్యం అనుకుంటే కాంగ్రెస్ వదిలి వెళ్ళు. పొద్దున్న లేసి కాంగ్రెస్లో ఉంటూ రోజు మోడీ భజన చేస్తే ఏ పార్టీని ఎందుకు ఒప్పుకుంటుంది? బీజేపీ ఒప్పుకుంటుందా? బీజేపీలో కూడా అలా భజన చేసిన వాళ్ళు, వేరే పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళు పీక్ బయటపడలేదా? కాంగ్రెస్ కనుక ఇన్ని రోజులు ఒప్పుకున్నది, బీజేపీ అయితే నెక్స్ట్ డే పంపిస్తుంది, ఇంకొక రోజు కూడా ఉంచుకోదు. సో అందువల్ల రాజకీయాల్లో నువ్వు ఎంత మేధావైనా కావచ్చు. శశి థరూర్ ఈజ్ ఎ గ్రేట్ ఇంటలెక్చువల్. ఐ లవ్ హిస్ రైటింగ్, ఐ లవ్ హిస్ స్పీచెస్. కానీ పాలిటిక్స్లో నువ్వు ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై, యూ షుడ్ నాట్ హ్యావ్ యువర్ వింగ్స్ ఇన్ సంబడీస్ హౌస్. నువ్వు రెక్కలు ఒక చోట కట్టివేయబడితే ఎట్లా? నువ్వు నిజంగానే ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై,
ఎవరు అభ్యంతరం చెప్తున్నారు? స్కై బిలాంగ్స్ టు నన్ అంటే ఎట్లా? స్కై కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇట్ బిలాంగ్స్ టు కాంగ్రెస్ మెన్. నువ్వు వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది? కాంగ్రెస్ ఇది ఓపెన్ స్కై అంటే ఎట్లా? అందువల్ల శశి థరూర్ పోయట్రీకి కూడా పాలిటిక్స్ ఉండాలి కదా.